వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలిరాగా దెందులూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని అబ్బయ్య చౌదరి స్వగృహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి రాట్నాలమ్మగుంటకు చేరుకుని అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వేలాది మందితో భారీ ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గంలోని అనేక గ్రామాల మీదుగా కొనసాగింది. దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయంకి చేరుకుని నామినేషన్ పత్రాలను అబ్బయ్య చౌదరి రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి అందజేశారు. అనంతరం అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి ప్రజల ఆశీస్సులు పొందానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 175 వైసీపీ గెలుస్తుందని తెలిపారు. వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అబ్బయ్య చౌదరి నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన జన సమూహాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నిద్ర పట్టదన్నారు. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐదేళ్ల పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రభంజనం అనేది మరొకసారి మళ్ళీ చూస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మన అబ్బాయి చౌదరి రెండోసారి నామినేషన్ వేస్తున్నారు. సెకండ్ టర్మ్ మళ్ళీ గతంలో దాదాపు 20,000 మెజార్టీ అయితే ఈసారి కనీసం 30,000 మెజార్టీ వస్తుందని 100% బల్లగుద్ది చెప్పొచ్చు. దానికి కారణం అవతల అతను రాక్షస పాలన గుర్తుంచి కాదు, ఈసారి అబ్బాయి చౌదరి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో పరిపాలన అనేది పేదవాడికి ఆత్మవిశ్వాసం కాపాడుతూ చేశారు అన్న మంచితనంతో ఈరోజు మళ్ళీ ప్రజలు ఓటేసి గెలిపించబోతున్నారు. ఇదే విధానం ఆంధ్ర రాష్ట్ర 175 సీట్లలో కూడా చూడబోతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవడమే కాదు, మరొక 4-5 సార్లు ముఖ్యమంత్రిగా కాబోతున్నారని ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత చెప్పొచ్చు. ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండో నామినేషన్ అబ్బాయి చౌదరి గారు వేయడం జరిగింది. స్పందన చూస్తే అసలు నా భూతో నా భవిష్యత్, అసలు ప్రజలు స్వచ్ఛందంగా అసలు దగ్గర దాదాపు 7 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. అలానే నిన్న ఆలనాని గారు వేసిన నామినేషన్ చూసుకుంటే అక్కడ కూడా అసలు జన సంద్రోహం చూస్తే అసలు మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి గెలవబోతున్నాం. ఇంకా అబ్బాయి చౌదరి గారు చూస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలకి నిద్ర పట్టదు. ఈరోజు నాకు తెలిసి నామినేషన్ వేస్తారో వేయరో కూడా అనుమానంగా అనిపిస్తుంది. ఇంకా మనం గెలిచిపోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాలుగా మీ అందరి ఈ నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీర్వాదం, ముఖ్యమంత్రి గారి దీవెనలతో నేను కానీ, మా ఎంపీ గారు కానీ, మా జడ్పీ చైర్మన్ గారు కానీ, మా ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు. ఈ దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సంక్షేమం అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలి అని, ఎవరికి ఈ నియోజకవర్గంలో అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కానీ, ఈరోజు ఎంపీ శ్రీధర్ గారు కానీ, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ, జడ్పీ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అనటం కాకుండా జగనన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్ మేము వేస్తున్నాము అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్న వేస్తున్నాడు, మా అబ్బాయి వేస్తున్నాడు, మా తమ్ముడు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ, మేమే మీ అందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం. మేమందరము కూడా తప్పకుండా మీ అందరికీ సేవకులుగా ముందుకు వెళ్ళి ఆ రుణం కొంచెమన్నా రుణం తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మా శ్రీధర్ అన్నయ్య గారికి, అదేవిధంగా తమ్ముడు ఎంపీ అభ్యర్థి సునీల్కి కానీ, అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ గారికి కానీ, మా నాగసత్యం గారు టీడీ బోర్డు మెంబర్ గారికి కానీ, మా ఈరోజు అందరూ కూడా ఈరోజు అభాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ గారు కానీ, ఇలా ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ఈరోజు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున నమస్కారాలు తెలుపుతూ మీ అందరి యొక్క దీవెనలు మరొకసారి అందించాలని, ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు.